ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావదీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. సర్వాత్మదర్శనం తద్వతో ద్వైతబుద్ధి నిరాశనం యస్య బోధే భవేత్ సిద్ధిః తస్మై శ్రీ గురవే నమః. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తన్నమామి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. తత్సతు. బ్రహ్మసూత్ర శాంకర భాష్యం ఇది. ఇంతవరకు కూడా అన్యతాత్వాధికరణము అది సమాప్తి అయింది. ఇదంతా కూడా ఉద్గీత ఓంకార ఉద్గీత ఉపాసన విషయమై ఉన్నది. అదంతా ఆ రకంగా దాని గురించి చెప్పడం జరిగింది అనమాట. కనుక ఇప్పుడు వ్యాప్తి అధికరణము ఇప్పుడు దీని గురించి ఒకే సూత్రం వ్యాప్తేస్య సమంజసం కాబట్టి ఇక్కడ వ్యాప్తి అంటే వ్యాపకత్వము, వ్యాప్తి అంతటా ఉన్నది అని. సర్వవేదములలో వ్యాపించటం వల్ల ఓంకారము ఉద్గీతగా అదే విశేషం. అన్ని వేదాలలో కటలో కూడా వస్తుంది. సర్వవేదేశో, అన్ని వేదములలో ఓంకారము ప్రాధాన్యంగా చెప్పబడింది. అలాగా అన్ని గురుకులాలలో కూడా ఓంకారాన్ని సాధన చేయటము జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా గురుకులాలలో ఓంకార ఉచ్చారణ లేకుండా అధ్యయనము కొనసాగించరు. అందువల్ల సర్వవేదములు యందు ఓంకారం అనేటువంటిది ఉద్గీతగా ఉపాసన చేయబడినది. అందువల్ల సర్వవేదముల యందు వ్యాపించటం వలన ఓంకారము ఉద్గీతగా, ఓంకార విశేషణమే. ఓంకారం అనేది విశేషణంగా ఉందన్నమాట. ఇది ఈ ఓంకారాన్ని రెండు ప్రకారాలుగా తెలుసుకోవాలి. ప్రతీకము అంటే ఉపాసన విషయం. ఇంకోటి ఏమిటంటే జ్ఞాన రూపంలో తెలుసుకోవాలి. జ్ఞేయ జ్ఞానములు అనమాట. అట్లా జ్ఞేయముగా అయితే ప్రతీకం తెలియబడేదిగా ఉంటుంది. జ్ఞానం అంటే స్వరూపమైంది, ఆత్మస్వరూపముగానున్నది అని తెలుసుకోవచ్చు. అందువల్ల అన్ని వేదాల్లో కామను, అన్ని మంత్రాలలో కామను, అన్ని దీంట్లో ఏంటిది, అన్ని నామాల్లో ఓంకారం కామనం. ఓంకారం లేకుండా ఏది నడవదు అనమాట. అదే మనకి తెలియనప్పుడు ఏం చేస్తామంటే, ఓంకారము తెలియనప్పుడు ఓంకార ఉచ్చారణ చేస్తుంటారు. తెలిసినప్పుడు ఓంకార ఉచ్చారణ కదరా, అది మన స్వరూపమే అని తెలుసుకొని గప్షిప్పుగా మౌనంగా ఉంటారు. ఇది మౌన వ్యాఖ్యానం. అర్థం తెలిస్తే మౌనం, అర్థం తెలియకపోతే శబ్దాలే.
అర్థం తెలియనంత వరకు శబ్దాలు ఉంటాయి. అట్లా గృహంలో కూడా అంతే. మూడు పిల్లలు మాట్లాడుకోవడంలో ఎప్పుడు ఏదో ఒకటి వెలుతులు కనిపించి పరస్పర ఘర్షణ వస్తుంది అనుకోండి, ఆ ఇద్దరి సంగతి తెలిసిందిగా మౌనంగా ఉండడం బెటరు. అది నీళ్ళు అడిగితే ఇట్లా అనాలి, కాఫీ అడిగితే ఇట్లా అనాలి, ఎందుకంటే మాట్లాడుకోవడానికి పని. గృహాల్లో ఒకరికొకరు తెలిసిపోద్ది కదా, ఇంకా మౌనం వ్యాపారం ఎంత. అట్లా ఓంకారం అంతే. అక్కడ పెట్టగానే భోజనానికి రావాలేమో, టేబుల్ మీద పెట్టడమే తడవ అర్థమైపోవాలి భోజనానికి అని. అట్లా ప్రతిదీ సైకిలు అంటే అర్థమైపోయింది ఎందుకో ఈ శబ్దాలు వాడటం అని. ఇక్కడ కూడా శబ్దాలు వాడే పనిలే, ఓంకారార్థం చేసుకున్నాడు మన ఆత్మే, మన స్వరూపమే. ఇందులో భగవంతుడిని ప్రార్థన చేసే పనే లేదు. ఏమే ఇదో ఉంది అక్కడ. అందుకనే చాలా మంది గుళ్ళకి వెళ్తారు, గట్టిగా అరుస్తుంటారు. తెలిసిన వాడు ఏం చేశాడు, గప్ప చెప్పునే భగవంతుడిని హృదయ పూర్తిగా స్మరించుకుంటూ, భావించుకుంటూ, ధ్యానించుకుంటూ వెళ్ళిపోతాడు. అట్లా ఆ ప్రకారంగా. అందువల్ల ఓంకారంలో శబ్దము ఉంది, అర్థము ఉంది. అర్థమేమో మౌనము, శబ్దమేమో చూసారా ధ్వని. ఈ ప్రకారంగా వేదమంతా వ్యాపించుకోనున్నది ఓంకారము అని అర్థం. వ్యాప్తేశ సమంజసం అని చెప్పేసి ఇప్పుడు చెప్తున్నారు చూడండి. ఓమితేదక్షరం ఉద్గీతముపాసీత, ఓమిత్యేతదక్షరం ఉద్గీతముపాసీత. ఇది ఎందువల్ల ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అని కూడా గీతలో చూడు, ఓమితి ఏకాక్షరం బ్రహ్మ చెప్తా అని మొదలవుద్ది అనమాట వ్యాప్తేశ్యాలు. సరే, ఇక్కడ వైయాసిక న్యాయమాల ఎలాగ చదువుకుంటున్నాం కాబట్టి దాన్ని ఒకసారి చెప్పుకొని పోదాం. కిమధ్యాసో అథవా బాధః ఐక్యం వా అథ విశేష్యత అక్షరస్యాత్ర నాస్త్యైక్యం నియతం హేత్వభావతః. కిమధ్యాసో అథవా బాధః ఐక్యం వా అథ విశేష్యత అక్షరస్యాత్ర నాస్త్యైక్యం నియతం హేతు అభావతః. కిం అధ్యాస, ఏమిటి అధ్యాస? అథవా లేక బాధ, దాని బాధ ఎలా చేయాలి, తొలగించాలి. ఐక్యం వా ఒకటేనా, ఏకమేనా, అత విశేషత మరి విశేషం ఏమున్నది అని. అక్షరస్య అత్ర నాస్తి ఐక్యం, ఈ అక్షరం అనేది ఒకటి కాదు. నియతం హేతు అభావత అని మొదట్లో ఆక్షేపం వచ్చింది. దానికి సమాధానం ఓం అను ఉద్గీతము, వీటిలో ఓంకారం ఉద్గీతం మధ్య అధ్యాసయా అని అడిగాడు. ఓంకారము ప్లస్ ఉద్గీత దాని మధ్యలో అధ్యాస కుదిరిందా అంటే పరస్పర అధ్యాస ఉందా అని అడిగాడు. దాన్ని అధ్యాసని బాధించటమా లేకపోతే ఒక్కటేనా, ఐక్యమేనా? ఇలాగా విశేషణ భావమా, ఒకదానికొకటి విశేషణము విశేషము భావం ఉన్నదా? అక్షరానికి ఇచ్చిన ఐక్యము లేదు కాబట్టి అందుకు హేతువే లేదు. కాబట్టి ఇక్కడ అక్షరము దేంట్లో ఐక్యం అవ్వాలయ్యా? అక్షరమే ఫైనల్, మళ్ళా అక్షరము ఐక్యం కావలసిన పని లేదు. ఓంకారాక్షరము ఎప్పుడైతే మనము స్మరిస్తామో ఆ ఓంకారమే ఇదంతా అయింది. ఇప్పుడు విష్ణువుని, శివుడినో సంథింగ్ దేవతనో స్మరించారనుకోండి, దేవత ఐక్యం ఉంటుంది, దేవాత్మ గమనము. ఓంకారాన్ని మీరు ధ్యానించినారో
దాంట్లో ఐక్యం గీక్యం వేయలే. ఎందుకంటే ఓంకారమేవ ఇదగం సర్వం, ఓంకారమే ఇదంతా అయింది. భూతం భవద్భవిష్యతి తే సర్వం ఓంకార ఏవ త్రికాలాతీతం త్రికాలస్యాపి, 3 కాలాలు దాటింది కూడా ఓంకారమే అని చెప్పారుగా. ఇంకా ఐక్యం ఏముందయ్యా? ఇదంతా ఓంకారమే సర్వం అన్నప్పుడు, బ్రహ్మమే సర్వం అన్నప్పుడు బ్రహ్మంలో ఐక్యం పొందేది ఏమీ లేనే లేదు. ద్వైత భావన ఉంటే అది ఐక్యం. ద్వైత భావన లేనప్పుడు ఐక్యము అనే మాటకి అర్థం ఏమీ లేనే లేదు. పరబ్రహ్మతత్వాన్ని నువ్వు తెలుసుకొచ్చున్నావు కాబట్టి తెలుసుకునేవాడే పరబ్రహ్మ. బ్రహ్మవిత్ బ్రహ్మయ్యేవ భవతి. ఇంకా విష్ణు అనుకో, శివుడు అనుకో, సంథింగ్ ఏదో దేవత అనుకో, అప్పుడు ఐక్యం, దేవాత్మ గమనం అయిపోతాం. అగ్నిదేవుడు కానీ, వాయుదేవుడు కానీ, సూర్యదేవుడు కానీ, విష్ణుదేవుడు కానీ, ఇట్లా చిల్లర దేవుళ్ళ బ్రాంచెస్ దేవుళ్ళు ఎవడైతే ఉన్నారో వాళ్ళంతా ఐక్యోపాసన అంతా, దేవాత్మ గమనం, అమ్మవారు అది ఇది అనేది. అసలు డైరెక్ట్గా పరబ్రహ్మతత్వాన్ని వినేటప్పుడు అది నువ్వే అయ్యున్నావు, బ్రహ్మవిత్ బ్రహ్మవిత్. డైరెక్ట్గా ఓంకారాన్ని గురించి విచారణ చేస్తున్నావు, ఓంకార తత్వాన్ని విచారణ చేస్తున్నావు, దర్ఫర్ అది నువ్వే అయ్యున్నావు అనమాట. అట్లా బాగా తెలుసుకోవాల్సి ఐక్యం లేదు. దానికి సమాధానం చూడండి. వేదేషు వ్యాప్త ఓంకార ఉద్గీతేన విశిష్యతే అధ్యాసాదౌ ఫలం కల్ప్యం సన్నికృష్టాంశలక్షణ. వేదేషు వ్యాప్త ఓంకార ఉద్గీతేన విశిష్యతే అధ్యాసాదౌ ఫలం కల్ప్యం సన్నికృష్టాంశలక్షణ. అందుకనే ఇక్కడ వేదము అనేటువంటిది వేదేషు వేదముల యందు, ఉపనిషత్తుల యందు వ్యాప్త ఓంకార, ఓంకారమే వ్యాప్తమై ఉన్నది. ఎట్లాగైతే చూసారా, వస్త్రము పడుగు పేకవలే, అట్లా పడుగు వాతప్రోతం. ఒక నీటి ద్వారా మొత్తము అలుముకున్నట్టుగా నీరు పోసేస్తే భూమి మీద మొత్తం ఎలాగా నీటి చే వ్యాప్తమైందో అలాగ ఓంకారం చేత సమస్త జగత్తంతా కూడా కాలము, కర్మ, వస్తువులు మొత్తం ఆద్యంతములు ఓంకారమే వ్యాపించుకుంది. దేర్ఫోర్ ఉద్గీతేన విశిష్యతే, ఉద్గీతగా చెప్పబడుచున్నది ఓంకారము. మొట్టమొదటి ఉద్గీతతోనే మనము ఓంకార పరిచయం కలిగేది మనకే. ఓమితి ధ్యాయత, ఓంకారం పరిచయము ఉద్గీతతోనే, అంతే. ఇలా ఉద్గీత చెప్పగానే ఓంకారం పరిచయం అయిపోయినట్టే. ఓంకారం అంటేనే ఉద్గీత. ఇంకా ఓంకారము అర్థము గీతమేమో వద్దులే నీకు, ఓంకారము ఉద్గీత సరిపోతాయి. నువ్వు అర్థం చేసుకున్నావంటే అది నువ్వు అయి ఉంటావు. ఓంకారంతో పరిచయం పెంచుకోవాల్సింది ఓంకార ఉద్గీతం ద్వారా. ఓం అని అంటే సరిపోదు, చాలు. అసలు మొట్టమొదటిగా ఓంకారం ఉచ్చారణ చేసావు, తదర్థాన్ని గ్రహించుకున్నావంటే సాధన సిద్ధి మొత్తం జరిగిపోయింది. సాధన జరిగిపోయింది, సిద్ధి జరిగిపోయింది. ఇదంతా కూడా ఓంకారమే అని కదా మాండక్యంలో చెప్పింది. అధ్యాసాదో ఫలం కల్ప్యం సన్నికృష్టాంశలక్షణ. కాబట్టి వేద వ్యాప్తమైనటువంటి ఓంకారమును, వేదాన్నంతా వ్యాపించుకోవాలన్నటువంటి ఓంకారము ఉద్గీతం విశేషణం అనాలి. ఉద్గీత వ్యవసాయం. ఎవరా నువ్వేం చదువుతున్నావురా అంటే వేదం చదువుకున్నావు, ఒక మంత్రం చెప్పినాడు ఓం అని చెప్పాడు. మంత్రం చెప్పరా బాబు అంటే ఓంకారం అంటే ఇది ఇది వేదం కదా. అసలు ఇదే దీన్ని పట్టిపోతేనే వేద మంత్రాలు, శాఖలు, ఉపాసనలు అన్ని బయటపడేది. వేదం చదువుకున్నాను నేను, ఇదే ఓంకారం. ఇదే చెప్పేది ప్రహ్లాదుడు, చదువులన్నా చదివితేనే దాని సారమంతా తెలుసుకుంటేనే అంటే ఓం అయిపోయాయి. వాసుదేవ సర్వమితి అర్థమైపోయింది. వేదవ్యాప్తమైన ఓంకారం ఉద్గీతం విశేషణం అనాలి. ఎవ్వరి నోట్లో ఓంకారం వచ్చిందంటే వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అనమాట.
అదే ఆ పనులు చేసుకుంటూ అంట్లు తోముకుంటూ చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఓంకారోచ్చారణ చేస్తున్నట్టు మీకు ఈ జన్మలో ఓంకారోచ్చారణ చేసే మద్భాగ్యం కలిగిందని తెలుసుకోండి పిచ్చి ముండలారా. మద్భాగ్యం కదా ఇది. పనులు చేసుకునేవాళ్ళు, అంట్లు తోముకునేవాళ్ళు, హోమం చెప్పినామంటే ఇంకెంతకంటే మహద్భాగ్యం. ఇంతవరకు మీ మీ వంశంలో ఈ ఓంకారం ఉచ్చారణ చెప్పిన వాళ్ళే లేడా? నీకు వచ్చిందంటే నీకెంత మహద్భాగ్యమే. అప్పుడు నువ్వు అంట్లు తోమేదాని కాదు, అంట్లు తోమేదానివి కావు, నువ్వు గీతలు తుడుచుకునేదానివి కావు, మహాన్ ఓంకార స్వరూపం అయిపోయినావు. హరిహర బ్రహ్మాదులంతా కూడా ఈ ఓంకారం కోసమే కదా. విలువ తెలుసుకోవాలి. ఏదో మిగిలిన అల్లాలు దానికి సంబంధమే లేదు. ఓంకారం ఎక్కడా, అల్లా ఎక్కడరా? ఇవన్నీ లోకాలు వ్యాపి చేసేది. భూత భవిష్యత్ వర్తమాన కాలాల కాలత్రయాన్ని దాటుకున్నది అలాంటి ఓంకారం. చాలా గ్రేట్ అనమాట. ఏ రోజు నీ నోట్లో ఓంకారం ఉచ్చారణ జరిగిందో మొత్తం ఓంకారం మయమైపోదు. శరీరం అంతా, ఇంద్రియాలు, మనస్సు. అంతకంటే గొప్ప మంత్రం, మహామంత్రము, మహాబీజాక్షరం, అగ్ని బీజం మరొకటి ఉండనే ఉండదు. వేదవ్యాప్తమైన ఓంకారం విలువ తెలియదు, విలువ తెలియదు. విలువ నువ్వు తెలుసుకోవాలంటే వేదం ద్వారా తెలుసుకోవాలి, వేదవేత్తల ద్వారా తెలుసుకోవాలి. ఎవడి దగ్గరికి పోతే వాడే కదా నీకు బంగారం చెప్పేవాడు వాడు ఉంటాడు, డాక్టర్ ఉంటాడు, వాడు ఒకడు ఉంటాడు. అలాగే వేదవేత్తలే చెప్తారు ఓంకారాన్ని గురించి. ఇంకెవరి దగ్గర తెలుసుకుంటావు? ఇంకెవడన్నా ఉన్నాడు చెప్పేదానికి? ఎవడ అట్లా అనమాట. ఎవడో వచ్చి పుస్తకం పడిపోయింది, ఎవడో నమస్కారం చేసుకుంటున్నాడంట దేవుడి దగ్గరికి వచ్చి, భగవంతుడి దగ్గరికి. ఈ లోపల పూజారి అన్ని గమనించినాడట, పెద్ద బుక్ తీసుకొచ్చినాడట. మీ నమస్కారం మీరు మొక్కుకుంటున్నారు కదా, ఏం మొక్కున్నారో చెప్పండి, ఏం కావాలి, నేను ఎప్పుడే మెసేజ్ పెట్టాలి స్వామికి, భగవంతుడికి మెసేజ్ పెట్టాలన్నట. ఏం మొక్కున్నాను, ఏం చెప్పు నీ కోరిక ఏంటండి? ఏమీ లేదు, 2 కోట్లు ఉంటే సరిపోతుంది. 2 కోట్లు కావాలిగా, 2 కోట్లు ఏం చెప్తావో చెప్పు, అది కూడా చెప్పాలి ఆయనకి, లేకపోతే మళ్ళీ బిల్లు పాస్ చేయడు, చెక్ పాస్ చేయడు. అర్థమైందా? డీటెయిల్స్ చెప్పాలి. నువ్వు దేవుడికి ఏం చెప్తావు, ఏం ఖర్చు చేస్తావు, 2 కోట్లు అడిగినావు కదా దేవుడిని. ఏముందండి, ఇల్లు కావాలండి నాకు, సగం ఇల్లు కావాలి, సగం బ్యాంకులు వేసుకోవాలి అని అడిగాడు. ఆయనకి ఇల్లు లేదండి, నీకు ఎందుకు ఇల్లు, ఈ కోరిక సరిగ్గా లేదా? ఆయనకి ఇల్లు లేదు, అనికేత సర్వవ్యాపి. నేను సరే ఇది వదిలేండి. ఇంకోటి, కారు కావాలి, ఆయనకే కారు లేదు, పశువుల మీద ఎక్కి తిరుగుతుంటాడు, ఎద్దు మీద, ఎలక మీద, ఏనుగు మీద. అయ్యే సరిగ్గా లేదు, ఇది ఆయనకే కారు లేనప్పుడు నీకు కారు ఎందుకురా? మరి ఇంకేమిటి, బ్యాంకులు వేసుకుంటాను డబ్బులు. ఆయనకి బ్యాంక్ ఎక్కడుంది? బ్యాంకా? ఆయనకి లక్ష్మీదేవి కాళ్ళ దగ్గర ఉంటే, కుబేరుడు అదంతా కూడా పక్కన వచ్చి నిలబడుతుంటా. బ్యాంక్ లేదు ఆయనకే బ్యాంకు లేనప్పుడు నువ్వు బ్యాంకులు వేసుకోవటం ఎందుకు? అర్థమైందా? అట్లాగే నేను కట్నం ఇచ్చుకోవాలండి మా అమ్మాయికి, ఆయనే కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నాడు పార్వతిని. కట్నమ పాడా? అలాగే ఇది ఏం అడగనండి, నాకు ఒక లడ్డు కావాలి, ఒక సోమాస కావాలండి, అది కూడా పల్లెల్లో ఎవరో పెట్టినారు ప్రసాదం తీసుకొని పో. అదే ప్రతాపం. ఇది భగవంతుణ్ణి కోరిక అడిగితే మొత్తం డీటెయిల్స్ చెప్పాలి, వివరంగా చెప్పకుండా ఏం ఖర్చు చేస్తావంటే ఆయనకి లేనివి నువ్వు ఎలా ఖర్చు చేస్తావు, ఆయనకి ఇల్లు వాకిలు లేవని అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి పరమేశ్వరుడికి, పరమాత్మకి నువ్వు వాడేవి ఏం లేవు, ఆయనకే నువ్వు వాడేవన్నీ లేవు. ఆయన పశుపక్షాదులే వాహనంగా చేసుకోన్నాడు, ప్రపంచాన్ని ఇల్లుగా చేసుకోన్నాడు. ఈ చరాచరం అంతా కూడా ఆయన తిరిగే మైదానం ఇదే. ఇంకేం కావాలి? వస్త్రాలు గిస్త్రాలు ఏం లేవు. నువ్వు బట్టలు కొనాలన్నా ఆయనకే బట్టలు లేదు, నీకెలా బట్టలు, నీకెందుకు బట్టలు? అంతే. ఇంక వాడు కోరికలు ఏమైపోయా, వెళ్ళిపోయాడు రోజుకి నాయన, ఇంకేం అడిగే పని లేదు. అట్లా
కాబట్టి ఈ ప్రకారంగా ఓంకారము ఉద్గీతగానే చెప్పాలి ప్రారంభంలో. ఆ ఉద్గీత అర్థాన్ని తీసుకున్నాం అనుకో నీ స్వరూపమై ఉంటుంది. అధ్యాసాదులందు ఫలం చెప్పాలి. ఈ అధ్యాసాదులు జరిగినాయి కదా, అదంతా దాని ఫలం చెప్పాలి. నివృత్తి ఈ అధ్యాసరహితమై ఉన్నది. ఇందులో అంశకు లక్షణతో అర్థం చెప్తాము. దీంట్లో ప్రతి అంశము ఏదైతే ఉందో దాని అర్థం చెప్పాలి. ఓంకారం ఇదంతా ఈ లక్షణం దగ్గరది. ఈ లక్షణం చెప్పగానే ఓంకారానికి నువ్వు అన్యంగా భిన్నంగా వేరుగా ఉండే పనే లేదు. సూదిమల మొబ్బల సందు లేకుండా ఓంకార స్వరూపమే వ్యాప్తమైంది. అధ్యాసల లక్షణం దూరపుది. అధ్యాసలను వాడే లక్షణాలన్నీ సంబంధం లేనిది, దూరమైనది అని చెప్పేశాడు. అని ఇలా చెప్పి ఇప్పుడు మనం దీంట్లో చెప్పుకోబడేది అంటే ఓంకారాన్ని వ్యాపకంగా చూపిస్తున్నారు, తెలియజేస్తున్నారు అని చెప్పేసి ఇట్లా. ఓమను ఉద్గీతము, వీటిలో ఓంకారము అని మొదలు పెట్టేసి ఓమితేతదక్షరం ఉద్గీతం ఉపాసిత. అయ్యో చక్కగా తెలుసుకుంటే ఇక మనకి ఏమీ అవసరము లేనే లేదు. తెలుసుకుంటూనే ఉంటారు, మళ్ళీ చిన్న చిన్న వాటిలో ఉంటారు మనుషులు. ఎందుకంటే అర్థమైందా? ఇప్పుడే పెళ్లి భోజనం చేసి పురుగులు తింటాను రా అన్నట్టుంటుంది. రే నువ్వు ఇప్పుడు పెళ్లి భోజనం చేసినా మరి పురుగులు తింటాం ఏంటా పని, సరిగ్గా తినలేదా ఏంటి? అట్లాగే పెళ్ళి పోయినవాడికి మళ్ళీ ఇంకా పెళ్లి కాకర్లే, వాడికి ఎత్తుకోవాల్సిన పనిలే. పిల్లలు పుట్టిన వాళ్ళకి మళ్ళీ పిల్లలు పుట్టాలి అని దేవుణ్ణి వేడే పని లేదు. కాబట్టి ఓంకారార్థం తెలుసుకున్నట్లయితే నువ్వు ఓంకారాన్ని ఉచ్చారణ చేసినంతే ప్రపంచమంతా నీ తోడు ఉంటుంది అన్నమాట. నీ తోడే ఎందువల్ల ఓంకారాన్ని ఎత్తుక్కొని ఉంటుంది అనమాట. సమస్త కాల దేశ వస్తువులు అన్నీ కలిపి జగత్తంతా ఓంకారాన్ని పట్టుకొనే ఉంటుంది. ఓంకారం లేకుండా ప్రాణం పోయినట్టు అయిపోతుంది జగత్తుకి. కాబట్టి అంత ఓంకారం తెలుసుకొని ఇతర దేవతలతో నీకేం పని? అన్ని సకల దేవతలు దానిలోకి వచ్చి చేరుతుంటాయి. సకల వేదములన్నీ వేరే శాఖలంతా కూడా ఓంకారంలో ఇమిడి ఉంటే నువ్వేంటి మళ్ళీ ఇంకా ఇతర దేవతలు ఆ దేవత ఈ దేవత అని పెట్టుకొని తిరుగుతుంటావు నువ్వు. అంటే ఓంకారార్థం సరిగ్గా నువ్వు స్టడీ చేయలే. ఓంకారార్థాన్ని స్టడీ చేసి ఉంటే చేశాను స్వామి, గొంతులోకే వచ్చింది. అదే గొంతులోకి వచ్చింది, గొంతు కొరికే వచ్చింది. మింగరా మింగు, లోపలికి మింగినావు అనుకో అట్లా. అందుకనే పరమేశ్వరుడు ఆయన ఏం చేసినాడంటే ఆ విషయాన్ని గొంతు వరకే పెట్టుకున్నాడు. పాపం హృదయంలో పెట్టుంటే అమృతం అయిపోయేది. ఎందుకు స్వామి అట్లా గొంతు వరకే పెట్టుకున్నాడు? ఇదంతా కూడా సామాన్యులకి విషము. ముందు వాళ్ళకి విషం వచ్చేసేసింది, అది మింగేశాడు. ఆ మింగగానే గొంతు వరకు వచ్చేసాడు. నేనైతే లోపలికి మింగినానంటే అమృతం అయిపోద్ది. ఇదంతా ఈ సామాన్య జనులది విషం, విషపూరితమైన జగత్ ఇది. మహనీయులు దాన్ని మింగేస్తారు, అది అమృతం అయిపోతుంది. అందుకని అది తెలియజేసేదానికి నేను నీలకంఠుడిని అయిపోయినా అన్నయ్య, అంతే తప్ప ఏం లేదు. నువ్వు తెలుసుకుంటే సరే. అంటే జనాలంతా గొంతు వరకే మింగి ఉన్నారు కాబట్టి అది విషపోతుంది. ఇంకా లోపలికి కానీ మింగేసినారంటే అమృతం అయిపోద్ది. హృదయంలో చేరేదంతా హృదయమ్మయి అమృతమ్మయి అయిపోతాం. అట్లా ఈ చిత్ర అక్షరోద్గీత శబ్దయో సమానాధికరణ్యే శ్రూయమాణే సామానాధికరణ్యే శ్రూయమాణే అధ్యాసాపవాద ఏకత్వ విశేషణ పక్షణాం ప్రతిభాసనాత్ కథం అత్ర పక్షః న్యాయః స్యాదితి విచారః.
విచార. కాబట్టి విచార తత్ర అధ్యాసో నామ ద్వయోర్వస్తునః అనివర్తతాయాం ఏవ అన్యతర బుద్ధౌ అన్యతర బుద్ధిః అధ్యస్యతే యస్మిన్నితర బుద్ధిః అధ్యస్యతే అనువర్తతః ఏవ తస్మిన్ తద్బుద్ధిః తస్మిన్ తద్బుద్ధిః అధ్యాస అన్నమాట. అధ్యస్థ ఇతరే ఇతర బుద్ధౌ అపి యథా నామ్ని బ్రహ్మబుద్ధి అధ్యస్య బ్రహ్మబుద్ధౌ అధ్యస్యమానాయామపి అనువర్తతః ఏవ నామ బుద్ధిః న బ్రహ్మబుద్ధ్యా నివర్తతే. తథావాత ప్రతిమాదిషు విష్ణువాదిబుద్ధి అధ్యాసః ఏవమిహాపి అక్షరే ఉద్గీత బుద్ధిః అధ్యస్యేత ఉద్గీతే వా అక్షర బుద్ధిః ఇతి అపవాదో నామ దీని అపవాదం. యత్ర కస్మించిత్ వస్తునే పూర్వనివిష్టాయాం మిథ్యాబుద్ధౌ నిశ్చితాయాం పశ్చాత్ ఉపజాయమానాః యథార్థాః బుద్ధిః పూర్వనివిష్టాయాః మిథ్యాబుద్ధేః నివర్తికా భవతి. యథా దేహేంద్రియ సంఘాతే ఆత్మబుద్ధిః. ఎక్కడ కన్ఫ్యూషన్ లేకుండా ఎక్కడికక్కడే విడగొట్టేస్తున్నాను. ఆత్మన్యేవ ఆత్మబుద్ధ్యా పశ్చాద్భావిన్యాః తత్వమసి ఇతి అనయా యథార్థ బుద్ధ్యా నివర్త్యతే. అదే అన్నమాట. ఎన్నిసార్లు తిరుగుతున్నావురా ఊరికే శబరిమలై ఒకసారి బోర్డు చూడు. క్యా లిఖా దేఖో. అది ఏమి రాసినారు? తత్వమసి అని రాశారు. అట్లా అంటే నీకు తెలుగులో గాడిదే అనే తత్వమసి అని రాశారు. నువ్వే బ్రహ్మం అని రాశారు. ఊరికే తిరుగుతున్నావు. మళ్ళీ నాకు అపవాదం వస్తుందని అదే ఆ మాట కూడా చెప్పేసి పైన చూసుకో. నాకు అపవాదం వద్దు, నువ్వే అయ్యున్నావు, నీకంటే అన్ని మీద రెండోది లేదు. ఇంకా చెప్పాలా? చెవుడా? బ్రహ్మ చెవుడా? పైన రాసి చూసుకో. ఈ ప్రకారంగా ఎక్కడికెక్కడ క్లారిటీ ఉంటే నువ్వు ఏమిటి ఇంకా పరితపిస్తున్నారేంటి? తత్వమసి ఇతి అనయా యథార్థ బుద్ధ్యా నివర్త్యతే. యథా వా దిగ్భ్రాంతి బుద్ధి. దిగ్భ్రాంతి బుద్ధి అంటే తెలుసు కదా మీకు. అది దిక్కులు బ్రాహ్మణులు జన్మిస్తుంటాం మనం. ఎప్పుడైనా సరే మంచం మీద ఇటు తిరగాల్సింది ఇటు తిరుగుతుంటాం. చూసారా? ఇటు తిరగాలి, దిగేటప్పుడు అటు దిగేస్తుంటాడు. అక్కడ కాలు ఇరుక్కుపోయింటుంది బీరువు కింద. బీరువు పక్కనే ఉంటుంది. అటు దిగేటప్పుడు కాలు ఇరుక్కుపోయినాయి బీరువు కింద. మరి అటు దిగేవాడు ఏమోనండి, ఏమో అటు దిగేదా ఇరుక్కుపోయి. అదే దిగ్భ్రాంతి అనమాట. ఇటు లేవబోయి అటు లేవడం. అక్కడ సామానంతా పెట్టుకొచ్చింది, అక్కడ ఇరుక్కుపోద్ది. అటు దారి కూడా ఉండదు నీకో. గోడ అడ్డం, బీరువు అడ్డం అన్నీ ఇరుక్కుపోయిన బో అంటాడు. అట్లా అయిపోతుంది అనమాట దిగ్భ్రాంతి. అట్లా చీకటి వచ్చినప్పుడు కూడా అంతే కదా. ఒక డోర్ తీయాల్సిందే, ఇంకో డోర్ తీసేస్తాం అనమాట. అట్లా ఈ ప్రకారంగా
దిగ్భ్రాంతి దిగ్భ్రాంతి బుద్ధి దిగ్యాతాత్మ్య బుద్ధ్యా నివర్త్యతే ఏవమిహాపి అక్షర బుద్ధ్యా ఉద్గీత బుద్ధి నివర్తేత నివర్త్యేత ఉద్గీత బుద్ధ్యా వా అక్షర బుద్ధి ఏకత్వంతో అక్షర ఉద్గీత శబ్దయో అనతిరిక్తార్థ వృత్తిత్వం యథా ద్విజోత్తమో బ్రాహ్మణో భూమిదేవః ఇతి యథా ద్విజోత్తమః బ్రాహ్మణః భూమిదేవః ఇతి ద్విజులలో ఉత్తముడు బ్రాహ్మణుడు భూమి దేవుడు అంటే రైతు అన్నమాట. భూమి దేవుడు అంటే రైతు. రైతు విశేషణం పునః విశేషణం పునః సర్వవేద వ్యాపినః తు శబ్దం ఉంది అక్కడ సరే ఉంటుంది. విశేషణం తు పునః. విశేషణం ఎందుకు ఇచ్చినామంటే విశేషణం లేదనుకోవద్దు అని. సర్వవేద వ్యాపినః ఓమితి ఏతస్య అక్షరస్య గ్రహణ ప్రసంగే ఔద్గాత్ర విశేషస్య సమర్పణం యథా నీలం యద్ ఉత్పలం తద్ ఆనయేతి ఏవమిహాపి ఉద్గీతో యః ఓంకారః తదుపాసీతేతి ఏవం ఏతస్మిన్ సమానాధికరణ్యవాక్యే విమృశ్యమానే ఏతే పక్షాః ప్రతిభాంతి తత్ర అన్యతమా నిర్ధారణ కారణాభావాత్ అనిర్ధారణ ప్రాప్తౌ. అదనమాట ఇంతవరకు చెప్పారు. దీన్ని తర్వాత ఉచ్యతే అనే దాని గురించి చెప్పుకొని ముందుకు పోతారు. సరే ఇది చెప్పుకోవాలి. ఇంకా ఉందా చూస్తా ఇక్కడ. ఇది ఉపాదీయతే ఇది ఉపాదీయతే వరకు ఇదముచ్యతే వ్యాప్తేశ సమంజసమితి చ శబ్దః అయంతో శబ్దస్థ అన్వేషి శబ్దస్థానన్వేషి పక్షత్రయ వ్యావర్తన ప్రయోజనః తదిహ త్రయః పక్షాః సావధ్యాః ఇతి పర్యదస్యంతే విశేషణ పక్షః ఏవ ఏకః నిరవధ్యః ఇతి ఉపాదీయతే. కాబట్టి ఈ ప్రకారంగా ఇది చెప్పుకొని ముందుకెళ్ళాం. కనుక ఇక్కడ ఓం అనేటువంటిది అనే అక్షరము ఉద్గీతగా ఉపాసన చేయవలే. అంటే ఉచ్చారణతో ఓమని. అందుకని మన కామన్గా అందరికీ అలవాటే అనమాట. యోగ సాధనలు చేసుకో, ధ్యాన సాధనలు చేసుకో, పూజా సాధనలు చేసుకో, కృత సాధనలు చేసుకో, మొట్టమొదట ఏదైనా సరే ఓంకార ఉచ్చారణ మాత్రంతోనే ప్రాతకాలం ద్వారానే ఓంకార ఉచ్చారణ చేసుకొని ఉద్గీతగా దాన్ని పాడి ముందుకు పోవాలి. అప్పుడు మొత్తం జగతంతా ఓంకారాత్మకంగా నీకు ఎటువంటి
ఎటువంటి ఓంకారమే ఇదంతా తెలిసింది అనుకో, పాజిటివ్ తప్ప నెగిటివ్ పాయింట్లే ఉండవు. కొంతమందికి ఇదేంటో నెగిటివ్ నెగిటివ్ నెగిటివ్, నువ్వు నెగిటివ్ చేసి పెట్టావు. ద్వైతం ఉన్న చోట నెగిటివ్ ఉంటుంది, భేద దృష్టి ఉన్న చోట నెగిటివ్. నువ్వు ముందు భేద దృష్టి చేసేసినావు అనుకో, నెగిటివ్ పాయింట్లు వెంటాడుతుంటుంది, అసలు పాజిటివ్ ఉండదు. మొత్తం ఓంకారమే ఇదంతా, పరమాత్మ ఇదంతా నీకు తెలిసి ఉంటే పాజిటివ్ తప్ప నెగిటివ్ పాయింట్లకి స్థానం వెళ్ళేది. ముందు నిర్ధారణ చేసుకోవాలి నువ్వు ఇదంతా పరమాత్మనే కాదా అని. ద్వైతంగా అయితే నీకు నెగిటివ్ పాయింట్ ఉంటుంది. నువ్వు ఎంత ద్వైతం చేస్తే అంత నెగిటివ్ పాయింట్లు వచ్చేస్తుంటాయి, వ్యతిరేకత. నువ్వు ఎప్పుడైతే ఇదంతా పరమాత్మ కంటే అన్యంగా రెండవది లేనే లేదు అని తెలిసి పెట్టుకున్నావు అంటే అంతా పాజిటివ్, అంతా పాజిటివ్. అలాగే ఓంకారాన్ని ఉద్గీతగా నువ్వు పాడి ఉచ్చారణ చేసుకొని ఉండవలే. అన్న చోట అక్షరం ఉద్గీత శబ్దములు సమానముగా వినపడుతున్నది. ఈ అక్షరం ఉందే ఉద్గీతగా చెప్పబడింది. ఈ అక్షరం అంటేనే ఉద్గీత. ఎవడైనా సరే, ఎవరైనా ఆకారం పెట్టేసి ఒరే ఇదేంట్రా అంటే అంటాడు అంతే. ఒరే ఇదేంట్రా చెప్పినాడు అంటాడు, ఇదేంట్రా చెప్పాడంటే అంటాడు. సరే మొత్తం కలిపి ఓంకారంగా పెట్టాడు ఓం అంటాడు. చూడు ఉద్గీత వచ్చేసింది, చూడరా ఉద్గీత వచ్చేసేసి. అక్షరాలుగా చెప్పినావా నీకు ఉద్గీతే రాదు. అవన్నీ నువ్వు ఒకటిగా చేసి నువ్వు చెప్పినావా ఉద్గీత వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా ఉద్గీత వచ్చేస్తుంది. ఇది ఉద్గీతగా పాడాల్సిందే ఓంకారము, తప్పదు. ఇందులో వీటి మధ్య అధ్యాసయ, దీంట్లో అధ్యాసం ఉందా, అపవాదం ఉందా, ఏకత్వం ఉందా, విశేష భావాలు ఉన్నాయా? ఇందులో ఏకపక్షమై ఏకపక్షము యుక్తము, ఒకే పక్షం యుక్తముగా అని విచారణ జరపాలి. ఇప్పుడు అధ్యాస అంటే ఏమిటి? మనం చెప్పుకున్న అధ్యాస లాంటిది ఇది. మనం ఏదైతే చెప్తున్నాం ఆత్మానాత్మల అధ్యాస అనేటువంటిది, అట్లాగే ఇది కూడా అధ్యాసం. అనగా రెండు వస్తువుల మధ్య వాటి అసలు స్వరూప భావన ఉండగానే మరో భావనను ఆరోపించటమే అధ్యాస. అతస్మిన్ తద్బుద్ధి అధ్యాస. రెండు వస్తువులు ఉన్నాయి, ఆ రెండు వస్తువులు యథార్థ జ్ఞానం లేకపోవట, ఒక దాన్ని పట్టుకొని ఇంకొక దానిలో కలుపుకొని చెప్పడం ఉందే అది అధ్యాస. తాడును పాము అనుకోవటం, ముత్తిము చెప్పని వెండి అనుకోవడము, అట్లాగా అనుకుంటాం అనమాట. ఈ ప్రకారం అందువల్ల ఈ ప్రకారం అందుకనే తత్వం తెలిసినప్పుడు నా మొగుడు బ్రహ్మము, నా పెళ్ళం బ్రహ్మము అని తెలుస్తుంది. తత్వం తెలియలేదనుకో, నా మొగుడు అసలు మంచివాడే కాదు, నా పెళ్ళం అసలు మంచిదే కాదని. తత్వం తెలిస్తే నీకు వాడు ఏమో తెలియదు, బ్రహ్మమే. బ్రహ్మమే, నేను బ్రహ్మమే, తను బ్రహ్మమే, తనకి పుట్టిన బిడ్డలు బ్రహ్మమే, ఇల్లు వాకుళ్ళు మొత్తం కలిపి బ్రహ్మమే అని అర్థమైపోద్ది. నీకు తత్వం తెలియలేదు అనుకో, యథార్థం తెలియలేదు అనుకో, నీకు అన్ని విపరీతంగానే గోచరమవుతుంది, అధ్యాసగానే గోచరమవుతుంది. నువ్వు యథార్థం చేసావనుకోండి, ఇంకేముంది? అధ్యాసకి రెండు వస్తువులు కావాలి కదా, యథార్థానికి రెండు వస్తువులతో పనిలే, ఒక ఆరోపణ వెళ్ళిపోద్ది, ఉన్నదే దొరుకుతుంది. ముత్తిము చెప్పే నీకు అర్థమైపోద్ది, అక్కడ తాడే నీకు అర్థమైపోద్ది, అంతే. ఇప్పుడు అధ్యాస ఉంది కాబట్టి రెండు ఉంది, మొగుడు బ్రహ్మము రెండు. మొగుడు ప్లస్ బ్రహ్మము, అధ్యాస వచ్చేస్తుంది నీకు. బ్రహ్మమే ఉంది, మొగుడు లేడంటే అధ్యాస. సర్వభూతములు సమానం, ఇక్కడ రెండు ఉన్నాయి అందరిలో. నువ్వేంటంటే చైతన్యముగాను చూస్తున్నావు, అక్కడ అచేతనమైనటువంటి నామరూపాత్మకమైన శరీరాన్ని పెట్టేసినావు దాంట్లో. అందువల్ల దేహములు రెండున్నాయి, క్షేత్రము క్షేత్రజ్ఞుడు. అందుకని నీకు అధ్యాస జరిగిపోయింది. క్షేత్రజ్ఞుడు గుర్తిస్తే నీ క్షేత్రం ఎక్కడి నుంచి వస్తుంది? అధ్యాసకి తావలేనే లేదు. అప్పుడు గొడవల సమస్య బాధబో మరి రెండు చూడకు, ఒకటే. ఇట్లా ఉన్నప్పుడు శరీరేంద్రియాలతో కూడుకొని ఉన్నప్పుడే నువ్వు జ్ఞానం కలిగించుకోవాలి. తుస్సమన్న తర్వాత నువ్వేం చేసావు? డెలిబడి చూసుకోరు పవన్. ఇంతవరకు పరమాత్మ గుడిని వదిలిపెట్టేసినావు, జడాన్ని నువ్వు పట్టుకొని ఏడుచుకుంటూ ఉన్నావు. సరే ఎంత భక్తో చూడు, జడ శరీరం మీద భక్తి వచ్చేసి నమ్మగుడు అని. ఇదివరకే సచేతనంగా ఉన్నప్పుడు నీకు మొగుడు లేడా? సచేతనంగా ఉన్నప్పుడు నువ్వు చైతన్యవంతముగా గుర్తిస్తే నీకు గోవాలు ఎందుకు వస్తుంది?
చచ్చిపోయేవాడు ఎవడు లేడు అక్కడ. నువ్వేం చేయాలి? ఇంతవరకేమో ఆ మర్యాద, గౌరవము, ఆ విలువ అన్ని పోగొట్టేసినావు. దేహాన్ని చూసుకుంటా దేహం ప్రాణం వెళ్ళిపోయింది. వెళ్ళిపోగానే దేహాన్ని పెట్టుకొని ఏడుస్తున్నావు. ఇప్పుడు ఈ డ్రామా ఎందుకు? ఈ డ్రామా అసలు ఏడవలసిన పనేలే. అప్పుడే నీ మొగుడు తెలుసుంటే, చైతన్యవంతుడు, నిత్యము, చిరంజీవి, అమరణ అని తెలుసుంటే నీకు ఏడ్చే పని వచ్చే రాదు కదా. పోగొట్టుకున్నావు. వస్తువు ఉన్నప్పుడు తెలుసుకోవాలి. నువ్వు దీపం ఉండగానే ఇల్లు శాఖ పెట్టుకోకుండా మొత్తం ఇట్లా చేసేసుకొని చివరికి ఏడుస్తూ కూర్చుంటే ఈ సీన్కి అర్థమే లేదు. అయిపోయి జీవితం. ఇట్లా జనాలు అధ్యాస చేసుకొని ఉంటారు కదా. అధ్యాస చేసుకున్నప్పుడేమో విడిపోద్ది కదా. విడిపోయినప్పుడు నీకు చైతన్యం గోచరమే కాదు. ఉన్నప్పుడైనా గోచరం అవుద్ది. ఎట్లాగా అంటే చూసేవాడు వాడే, వినేవాడు వాడే, ఇవన్నీ చేసేవాడు వాడే కదా. మరి అప్పుడు గోచరం అవుద్ది నీకు. ఇప్పుడు అది కాస్త పోయింది. ఇప్పుడు పట్టుకొని ఏంటి నువ్వు చేసేది? ఏం చేసేది అసలు? వాడు తెప్పించుకున్నాడంటే వాడు చొక్కా నాకు దొరికింది అనుకోండి. చొక్కా ఏం చేసుకుంటావు? వాడు వెళ్ళిపోయా ఇంకో శరీరంలోకి వెళ్ళిపోయి ఈ చొక్కా ఏం చేసుకుంటావో అది. ఈ ప్రకారంగా అధ్యాస రెండు వస్తువుల మధ్యలో జరుగుతుంది. ఒక వస్తువు ఒకటి ఆరోపితమని తెలుసుకోవాలి, ఉన్న వస్తువునే తెలుసుకోవాలి. అట్లా అధ్యాస అనగా రెండు వస్తువుల మధ్య వాటి అసలు స్వరూప భావన ఉండగానే మరో భావన ఆరోపించడం. ఒక సత్తా ఉంది, ఒకటి అసలు స్వరూపం ఉంది, దాన్ని ఇంకోటి తీసుకొచ్చి ఆరోపణ చేసేసి నువ్వు. అది గుర్తుపెట్టుకోవాలి. నామరూపాల మొగుడు అంటున్నావా, నామరూపరహితమైన చైతన్యాల మొగుడు అంటున్నావా? గుర్తుపెట్టుకోవాలి. నామరూపరహితమైన చైతన్యాల మొగుడు అంటే దానికి ఒక లెక్క ఉంది, అర్థమైంది. నామరూపాలతో కూడుకున్నటువంటి శరీరాన్ని మొగుడే అనుకో, అది నీకు అదే మిగిలేది. అది దీనికి తెక్క దాని లెక్క. కాబట్టి ఆ చైతన్య స్వరూపమే మొగుడు. తప్పలే. మొగుడుగా ఉన్నది అదే, పెళ్ళంగా ఉన్నది అదే, సంతానంగా ఉన్నది అదే, సమస్తంగా ఉన్నది అదే కదా. అట్లా ఓంకారమేరా ఇదంతా. ఇదంతా ఓంకారం అంటే ఈ నామరూపాలకి ఆధారంగా ఉన్నదే ఓంకారము. అది ఇతర బుద్ధిని ధ్యసించిన ఆ వస్తువునందు అసలు వస్తువు ఉన్న బుద్ధి పోదు. అది నువ్వు ఎన్నైనా తీసుకొచ్చి పెట్టు ఓంకారం మీద, ఓంకారం అలాగే ఉంటుంది. ఈ పొయ్యి పెట్టినవన్నీ పోతుంటాయి. అందుకని నామరూపాలు పట్టుకొని భర్త అన్నావు కదా, అది పోద్ది, అది ఉంటుంది. చైతన్యం ఉంటుంది అక్కడే, ఇది వెళ్ళిపోద్ది. అట్లా కాబట్టి ఇతర వస్తువుల్ని ఆరోపించినా సరే ఆ ఆరోపించుకునే దానికి ఆధారంగా ఉంది సద్బుద్ధి, అది పోదు. సద్బుద్ధి పోదు, అలాగే ఉంటుంది. ఉదాహరణకి ముఖాన్ని చంద్రుడు అంటే ముఖబుద్ధి చంద్రబుద్ధి కలిసి ఉంటాయి. ముఖబుద్ధి ఉంటుంది, చంద్రబుద్ధి ఉంటుంది. కానీ చంద్రబుద్ధికి ప్రకరణాన్ని బట్టి ప్రాధాన్యం ఉంటుంది. ఆ ప్రకరణంలో చంద్రబుద్ధి ఏమన్నదిరా అంటే చంద్రుడిని చంద్రబుద్ధి అనాలి. ముఖాన్ని పట్టుకొని నువ్వు చంద్రుడు లాంటి ముఖం అంటే అది ఏం కాదు. అది చంద్రుడు లాంటి ముఖం అంటే నువ్వేమన్నా చల్లదనాన్ని ఇస్తావా? ఏమేమో కదా. కాబట్టి నువ్వు కాదు, చంద్రుడే. ఉదాహరణకు ఒక నామమునందు బ్రహ్మభావన అధ్యాసం చేసిన నామబుద్ధి కొనసాగుతూనే ఉంటుంది. ఒక నామాన్ని నువ్వు పేరు దానిలో బ్రహ్మభావం చేసావు అనుకో, ఆ నామబుద్ధి ఎప్పటికీ ఉంటూనే ఉంటుంది. పలాని దాన్ని కదా నువ్వు అనేది, పలాని దాన్ని పట్టుకోవాలి నువ్వు ఈ ప్రకారంగా అన్నావు కాబట్టి అది అలాగే ఉంటుంది ఎప్పుడు. కాబట్టి నామమునందు బ్రహ్మభావన అధ్యాసం చేసిన ఈ నామమే బ్రహ్మము అనుకో, బ్రహ్మం అలాగే ఉంటుంది, ఎక్కడికి పోదు. అందుకని ఏదైనా సరే శరీరానికి నామం చేసావనుకో పోద్ది నామం. బ్రహ్మముకే నామం పెట్టావనుకో పేరు పెట్టావనుకో పోదు. అది గట్టి పేరు అది. అందువల్ల సర్వాత్మ అంటే గట్టి పేరు అది. శరీరం పైన పోదు, నామరూపాల పైన పోదు, అది అలా ఉండిపోద్ది ఆ పేరు. శ్రేష్టమైన పేరు సత్ పేరు ఉండాలి. సత్ పేరు పెట్టుకో, సతనామము అంటారు.
అందుకని రామనామ సత్య ఎప్పటికీ రామనామ సత్యమే. వాళ్ళు ఎందుకు ఆ డెడ్ బాడీలు తీసుకెళ్ళేటప్పుడు అవి చెప్తారా? అరే వినంట్రా, వీడు కాదు పోయిందే, ఈడు 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 వీడు కాదు నిజమైన వాడు, రామనామే నిజం. రామనామ సత్య హై, ఈ డెడ్ బాడీ ముత్త హై అనమాట. ఏం లేదురాబా, రామనామం ఒక్కటే మిగిలిందే, ఈ డెడ్ బాడీ కాలింది. నామం, ఆ నామానికి నువ్వు బ్రహ్మభావం చేసినావంటే ఆ నామం పర్మనెంట్ అయిపోద్ది. బ్రహ్మభావన అనే నామం పెట్టేసినావు, అది ఉండిపోద్ది. బ్రహ్మము కాని దాన్ని నువ్వు ఆ పేరు పెట్టావనుకో, అదే నిలవదు, పోతుంది. అందుకనే ఈ నామరూప వస్తువులకి, పదార్థాలకి, శబ్దాది విషయాలతో కూడుకున్న పదార్థాలకి నువ్వు పేరు పెట్టావనుకో, ఆ వస్తువు పోద్ది, పేరు ఉండిపోద్ది. పేరు గట్టిది, వస్తువు కరెక్ట్ కాదు, వస్తువు పోయేది అది, పేరు ఉండిపోద్ది. అందుకనే వాళ్ళు ఏం చేసినారంటే సత్యనారాయణ పేరు పెట్టినానండి నేను, ఆ బాడీ వెళ్ళిపోయింది, సత్యనారాయణ మిగిలిపోయింది. అదే రామనామ సత్య. రాముడని పేరు పెట్టాను ఈ బాడీకి, ఆ బాడీ వెళ్ళిపోయింది, నామం వదిలేసేసింది. అందుకనే ఆ నామం చిరంతరం అయిపోయింది, రామనామ సత్య. అర్థమైందా? ఈ శరీరం కాస్త పోయింది. అట్లా నామమునందు బ్రహ్మభావం అధ్యాసం చేసిన నామబుద్ధి కొనసాగుతూనే ఉంటుంది. చూసారా, నామం అలాగే ఉంటుంది. అర్థమైందా? మీ తాత వెళ్ళిపోయా, తాత పేరుండే. మీ అమ్మ వెళ్ళిపోయా, మీ అమ్మ పేరు అలాగే పేరుంటుంది. పేరునిచ్చి శరీరాలు పోతాయి. స్వామి వెళ్ళిపోయారా లేదా? బాడీ పేరు ఇంకా బోర్డు చూసి పిలుచుకుంటుంటారు, పేరు ఉంటుంది. అందువల్ల పేరు అనేటువంటిది ఎప్పుడైనా నశించేది కానీ కాదు. పేరు తెచ్చుకో, పేరు తెచ్చుకో అంటే అదే పేరు తెచ్చుకో, పేరు తెచ్చుకోండి. పేరు ప్రఖ్యాతులు, ఆ పేరు చెప్పగానే ప్రఖ్యాతి తెలియాలి. రాముడు పేరు చెప్పగానే అయోధ్యవాసి, ఆ పేరు చెప్పగానే మొత్తం వెబ్సైట్ ఓపెన్ అయిపోద్ది. మంచి పేరు పెట్టుకోండి, పిచ్చి పిచ్చి పేర్లు పెట్టుకోకుండా. అట్లా అందుకని నామమునందు బ్రహ్మభావం అధ్యాసం చేసిన నామ బుద్ధి కొనసాగుతూనే ఉంటుంది. అది బ్రహ్మబుద్ధి వల్ల పూర్తిగా పోదు, అది బ్రహ్మబుద్ధి వలన పూర్తిగా పోదు. బ్రహ్మబుద్ధి ఉంది దానిలో, ఆ పేరులో పరమాత్మ బుద్ధి. ఆ పేరు భగవంతుడిదే. సూర్యుడు భగవంతుడే, చంద్రుడు భగవంతుడే, వాయువు, వరుణుడు, అగ్ని పర్మనెంట్ అవి. అట్లా పేరు పెట్టుకో అంతే, వేరే వేరే పేరు పెట్టుకో. పెంటయ్య గంటయ్య అని, పెంట ఇప్పుడు ఎండిపోయా, ఈ పేరు కూడా పడుతుంది. ఎందుకురా నీకు ఏ వేరే పేరు దొరకలేదా నీకా? ఏం పేరు ఉన్నది అంట, అది వెళ్ళిపోయా విడిపోయా. కాబట్టి గట్టి పేర్లు పెట్టుకో, గట్టి పేర్లు. కాబట్టి అది బ్రహ్మబుద్ధి వల్ల పూర్తిగా పోదు. బ్రహ్మబుద్ధి ఉంది దాని పేరులో, పోదది, పోయే పనే లేదు. ఆ దేహాన్ని వదిలేసేసింది, అన్ని వదిలేసేసింది, ఆ పేరు అలాగే ఉండిపోయింది. అది గొప్ప విషయం. అందుకనే ఆ పేర్లు అలాగే జగత్తులో ఉండిపోతాయి. రూపాలు పోవచ్చు కానీ పేరు పోదు. నామ ప్లస్ రూప ఉంది కదా, నామ రూప. కొన్ని దానికి రూపనామాలు పోతాయంటేమో, కొన్ని దానికేమో పేరు మిగిలిపోయి ఉంటుంది, పోయి ఉంటుంది అట్లా. అందుకని బాగా చూసినట్లయితే చింతపండు మనం ఎంత తిన్నా సరే చింతపండు పేరు ఉంటుంది, నిమ్మకాయలు తినేసినా సరే నిమ్మకాయ పేరు ఉంటుంది. అది ఎంత ఉండిపోతూనే ఉంటుంది. అది నిమ్మకాయ తిన్న వెంటనే నిమ్మకాయ మాయమైపోయింది అనుకోండి, ఇంకా మళ్ళీ ఏం పిండుకోరా ఏంటి? చింతపండు పులుసు ఎప్పుడూ ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది, ఎక్కడ పోయే పనే లే.
అట్లా అన్నమాట. ఈ విధంగా ప్రతిమల మీద విష్ణువు శివుడు వంటి భావన ఉన్న ప్రతిమ భావన పూర్తిగా పోదు. ప్రతిమల మీద ప్రతిమను పట్టుకొని విష్ణు బుద్ధి శివ బుద్ధి అన్నావు కదా. ఆ రాళ్ళన్నీ బయలుపోతాయి. ఇప్పుడు రాళ్ళన్నీ బయలుపోతాయి. శివుడు ఉండిపోతాడు, విష్ణు ఉండిపోతాడు. ఇన్ని టింపుల్స్ కొట్టేస్తున్నావు నువ్వు, అయినా శివుడిని పెడుతూనే ఉంటాం మేము. శివుడు బాడో, విష్ణు బాడో, ఎవరు బాడో. నువ్వు ఎన్ని దేవాలైనా రాళ్ళు పగలు కొట్టుకో. రాళ్ళు అనుకుంటున్నావు మేము పూజ చేసేది. శివుడిని నా పూజ చేసేది. తెలివి తక్కువ ఎదవల్ల తెలియదు అసలు. ఏం మాట్లాడతారు, ఏం చేస్తారు. డిబేట్కి సరిగ్గా వచ్చి కూర్చోంటారు. వేదవేత్తల దగ్గర చెప్తారు మీ సంగతి అంతా. పోదు అసలు, పోనే పోదు. నువ్వు గుళ్ళు బగలు కొట్టుకో, ఏదన్నా బగలు కొట్టుకో, ఆ పేర్లు అలాగే ఉండిపోద్ది. మళ్ళీ క్రియేట్ చేసేస్తుంటారు. నువ్వు ఎలా చేసావు ఈ విగ్రహాన్ని అంటే శివ అనే దాన్ని పెట్టి చేసావు. నువ్వు ఎలా చేసావు విగ్రహం అంటే విష్ణు అనే దాన్ని పెట్టి చేసావు. ఆ విష్ణు నామము, శివనామము పాదయ్య పాదం. ఎన్ని వదలు కొట్టుకో. ఆ నామమే ఇక్కడ జగత్తంతా వ్యాపింపబడి ఉన్నది. ఒక్కొక్క నామము పరిచ్ఛిన్నమైన నామం కాదు మాదే. ఓ చెప్తావురా, నీ యేసు ఎక్కడో కావాలి, నీ అల్లా ఎక్కడో కావాలి. మా నామం అంతటా వ్యాపించింది. రామ అంటే అంతటా వ్యాపించింది, శివ అంటే అంతటా వ్యాపం, నారాయణ అంటే అంతటా వ్యాపం, విష్ణువు అంటే అంతటా, వాసుదేవ అంటే. నీ నామములంత పవర్ లేదో, పరిమితిగా ఉంది. మా నామం పరిమితులంతా తొలగించుకొని సర్వభూతములో బ్రహ్మాది దేవతలు కాల దేశ వస్తువులను మీరి ఉన్నది మా పేర్లు. ఈ పేరుకి నీ పేరుకి ఏమో సంబంధం ఉందా? అంతటా ఉన్నాడు అల్లా అని చెప్పలేవురా నువ్వు. ఎక్కడో ఉన్నాడు అంటావు. నాకు ఇదంతా అల్లానే. మాది మీది ఎలా కలుస్తుంది చెప్తావు కబుర్లన్నీ. పనికిరాని మాటలేమండి, అర్థం లేదు. అందుకని ప్రతిమ భావన పూర్తిగా పోదు. అందుకే అది అర్చావతారం అనే అర్చక భావన అర్చావతారంలో ఉంది. అంటే అర్చించేదానికి విధంగా వచ్చినాడు అర్చామూర్తి. అర్చించుకోండి, నేను వచ్చాను కదా, ఇట్లాగ అర్చించుకోండి. అందుకనే పరమాత్మని మనము శరీరంలో నింపుకొని ఆయనకి అన్నపానాదులు ఇచ్చి ఆ సేవ చేసుకుంటున్నాం. భగవంతు సేవ శరీరంలో కూర్చొని పెట్టుకున్నాము. ఆయనకి భార్య కావాలంటే భార్య ఇచ్చాము, భర్త కావాలంటే భర్త ఇచ్చాము, సంతానం కావాలి స్వామి సంతానం కూడా సంతానం ఇచ్చాము, అన్నపానాదులు ఆస్తిపాస్తులు అన్నీ చేసాం. భగవంతుడు ఇలా సర్వభూత శరీరస్థుడయ్యి అన్ని సకల భోగ భాగ్యములన్నీ అనుభవించుకుంటున్నాడు. భోగమూర్తి పరమేశ్వరుడు. ఏమిటి కాబట్టి ఆయన అర్చామూర్తిగా అర్చక భావన ఎందుకంటే అర్చావతారం ఆయన అర్చింపబడుతున్నాడు. నవద్వార పురే దేహి వైశ్వానర రూప ఇది. అది అలాగే ఈ అక్షరమునందు కూడా ఉద్గీత బుద్ధి. చూసారు, ఇంత ఉదాహరణ చెప్తున్నాడు. అలాగే ఈ అక్షరమునందు కూడా ఉద్గీత బుద్ధి లేదా ఉద్గీతమునంది అక్షర బుద్ధిని గాని ఆరోపింపబడుతున్నది. ఓంకారమే అక్షరం ఉద్గీత రూప ఇది. అది ఇలా ఆరోపణ చేసేసి మరి అపవాదం అంటివా, దాన్ని కూడా వినము చెప్తాము. ఒక వస్తువు మీద ఇది మిథ్యా అని బుద్ధి కలిగిన తర్వాత అది యథార్థము అని బుద్ధి పుట్టడం వలన మిథ్యా బుద్ధి నశిస్తున్నది. ఒక వస్తువు మీద మీరు ఏదో బుద్ధి పెట్టుకున్నారు, ఆ వస్తువు యొక్క యథార్థాన్ని తెలియగానే ఆ యొక్క పెట్టుకున్న బుద్ధి నశిస్తుంది. దాంట్లో ఉండేది మాత్రం ఉండిపోతుంది. అట్లా యథార్థ బుద్ధి కలుగుతుంది నీకు. ఉదాహరణకి దేహేంద్రియాదుల మీద ఆత్మబుద్ధి మిథ్యా బుద్ధిగా ఉన్నది. ఈ దేహేంద్రియాదులు ఉన్నాయి కదా, దీంట్లో ఆత్మబుద్ధి పెట్టుకుంటున్నావు కదా, ఇది మిథ్యా బుద్ధి, అధ్యాస బుద్ధి. దేహేంద్రియాలకు విలక్షణమైన అసంగమైనటువంటి సాక్ష్య స్వరూపుడుగా ఉన్నాడు అని నీకు తెలిసి యథార్థ బుద్ధి కలుగుతుంది.
దేహేంద్రియాలు నేను నాది అనుకున్నామంటే మిథ్యాబుద్ధి కలుగుతుంది. దేహేంద్రియాలకు సాక్షిగా విలక్షణంగా అసంగముగా ఉన్నాడు అని నీకు తెలిస్తే మిథ్యాబుద్ధి తొలగి యథార్థ బుద్ధి కలుగుతుంది. అట్లా అందుకని ఈ ప్రకారంగా ఇది మిథ్య అని బుద్ధి కలిగిన తర్వాత అది యథార్థము తెలుస్తుంది అని బుద్ధి పుట్టడం వల్ల మిథ్యాబుద్ధి నశించడం వల్ల కలుగుతుంది. ఉదాహరణకి దేహేంద్రియాల మీద నీకు ఆత్మబుద్ధి కలిగిందనుకో, అది మిథ్యాబుద్ధి అవుతుంది. తర్వాత నీకు గురువు దగ్గరకు వెళ్ళి కూర్చొని ఆత్మానాత్మ వివేకం చేసుకొని దృక్దృశ్య వివేకం చేసుకొని జడ చైతన్య వివేకం చేసుకున్నప్పుడు నీకు తత్వమసి అనేటువంటి యథార్థ బుద్ధి కలుగుతుంది. దృక్కుగా ఉన్నది నువ్వేరా త్వమసి అని. అందువల్ల యథార్థ బుద్ధి వలన ఆత్మయందే ఆత్మబుద్ధి పుట్టి మిథ్యాబుద్ధిని తొలగిస్తుంది. ఏది నిజమో దాని మీద నిజబుద్ధి కలుగుతుంది, అబద్ధమైన దాన్ని వదిలేసుకుంటుంది. అందువల్ల ఆత్మయందు నీకు ఆత్మబుద్ధి కలుగుతుంది, అనాత్మయందునే తొలగించుకుంటుంది. అనాత్మ బుద్ధి మిథ్యా అని తెలియపోతుంది, ఆ మిథ్యాబుద్ధి పోతుంది, యథార్థ బుద్ధి నిలబడిపోతుంది. యథార్థ బుద్ధి నిలబడిపోతుంది. అట్లా అందువల్ల భర్తని మీరు ఆపుకోవాలి అనుకో, మీరు సతీ సావిత్రి ఏదో అనుకోండి, భర్తను ఆపుకోవాలంటే చైతన్యంగా చూస్తే ఆపుకునేస్తారు, ఆపుకుంటారు. మీరు మీ దగ్గరే ఉండిపోతాడు భర్త. అర్థమైందా? భర్త దేహేంద్రియాలతో కూడుకున్నవాడు శరీరము అని అనుకున్నాం అనుకోండి, వాడు వెళ్ళిపోతాడు. ఆపుకోలేరు మీరు, వాడు వెళ్ళిపోతాడు. అందువల్ల చైతన్యమూర్తిగా చూసామంటే భర్త వాడు ఇక్కడే పడి ఉంటాడు. నువ్వు అంటుకున్నా అన్నావు కానీ నిన్ను మాత్రం నేను అలా చూడండి అంటే అంటే నువ్వు చూడక్కర్లేదు, మరి నేను అది తెలుసుకొనే ఉన్నాను కదా. నేను ఆల్రెడీ అది తెలుసుకొనే ఉన్నా, నువ్వు తెలుసుకోలేదు కాబట్టి నువ్వు వెళ్ళిపోతావు, నేను వెళ్ళిపోతా. నేనుంటా, నువ్వు పోతావు. నువ్వు తెలుసుకున్నావు, ఉంటావు, ఇద్దరం కలిసి ఉంటాం అట్లా. అందుకని తత్వమసి అను బుద్ధి యథార్థ బుద్ధి అయ్యా. కాబట్టి యథార్థ బుద్ధి వల్ల ఆత్మయంది ఆత్మబుద్ధి పుట్టి మిథ్యాబుద్ధిని తొలగిస్తున్నది. లేదా దిగ్భ్రాంతి కలిగిన వానికి తర్వాత కలిగిన యథార్థ దిగ్భ్రాంతిని నివారిస్తుంది అనమాట. అర్థమైందా? అట్లా అనమాట. వీడు ఏం చేశాడంటే ఫ్రంట్ తలుపు తీయాల్సింది బ్యాక్ తలుపు తీసేసినాడు. అప్పుడు చూసుకుంటాడు లైట్ వేసి, మరి నేను ఇటు పోవాల్సి, ఎవరో తలుపు కొడుతున్నారు, వీడే బాత్రూమ్ తలుపు తీసేసినాడు పోయి. మళ్ళీ లైట్ వేసి చూడగానే వాళ్ళు మెయిన్ డోర్ కొడుతుంటే నేను బాత్రూమ్ తలుపు తీసినాడు. మళ్ళీ లైట్ వేయటం బట్టి తెలిసింది. దిగ్భ్రాంతి అంటారు. ఒక్కోసారి ఎవడో లేపుతున్నట్టుగా టైం అయిపోయింది, 5 అయిపోయింది, 6 అయిపోయింది, ఇంకా లేవేమిటి అన్నట్టుగా ఎవడో శబ్దం వినిపించుంటుంది. నిన్నటి శబ్దమేమో అది, నిన్నటి శబ్దం అది. ఈ రోజు పని చేసింది అది. టక్కుమండ లేచినప్పుడు కూడా ఎవడో అక్కడ పిలవాలని నిన్ను. ఇంకా 3 అయింది, ఇప్పటికే 6 అవ్వలే, పడుకో అంతే. 5వ దిగ్భ్రాంతి. ఇట్లా దిగ్భ్రాంతి కలుగుతుంటుంది. అర్ధరాత్రి లేచేసి 5 అయింది, 3 అయింది అని లేచి కూర్చుంటాము. చివరి చూడపోతే 12 అయింది. అరే ఇప్పుడే పడుకున్నానే, మళ్ళీ ఆ కాస్తలో మంచి నిద్ర పెట్టేసింది అనమాట. ఇంకా నీకు బట్టలు పో, యూట్యూబ్ చూసుకో. మధ్యలో నిద్ర వెలుకు వచ్చింది యూట్యూబ్ గతి. అందుకని పాపం పడుకోలేదే గట్టి, ఇప్పుడు వెలుకు వచ్చిందంటే ఇంకంతే, అయిపోయి పట్టదు వెంటనే. అందుకని లేదా దిగ్భ్రాంతి కలిగిన వానికి తర్వాత కలిగిన యథార్థ దిగ్బుద్ధి ఉందే దిగ్భ్రాంతిని తొలగిస్తున్నది. అలాగే ఇచ్చటను ఇక్కడ కూడా అంతే. అక్షర బుద్ధి వల్ల ఉద్గీత బుద్ధి పోతుంది. అక్షర జ్ఞానం కలిగింది అనుకో, ఓంకారము సకలము వ్యాపకమై ఉన్నది. అకారం కారం అకారాలు విశ్వ తైజస ప్రాజ్ఞులు మొత్తం కాల దేశాదులంతా వ్యాపించుకోంది అనమాట. ఇంకా నువ్వు ఈ సౌండ్ తగ్గించుకుంటావు, ఇతర సౌండ్లు
తెలియనంత ఊరుగు అంటుంటావా? ఆ కుక్కలు చూసి నీ దగ్గర ఓంకారం నేర్చుకుంటున్నాయా? కుక్కలు కూడా నేర్చుకుంటున్నాయి. ఎందుకని నువ్వు అంటున్నావు రోజు చేరి బాల్కనీలో అవి నేర్చేసుకున్నాయి. అందుకని ఓంకారార్థం తెలుసుకున్న వెంటనే గౌషిప్ అయిపోతాయి. అసలు సర్వభూతస్థమైనది. ఇంకా ఉచ్చారణకి ఇచ్చారణ ఉండవు. అది అప్పుడు వాటికి సునకాలకు కూడా ఏమి ఈ మధ్య సౌండే రావటం లేదని అర్థం తెలిసిందేమో ఇంకా సునకాలు రావు. లేకపోతే వాటి సౌండ్ కూడా కలుస్తున్నది దాంట్లో. అది అది ఉద్గీత ఉద్గీత చేస్తుంటాయి. కాబట్టి అక్షర బుద్ధి వల్ల ఉద్గీత బుద్ధి పోతుంది. ఓమని అలాగా ధ్వని చేయవలసిన పని ఉండనే ఉండదు. లేదా ఉద్గీత బుద్ధి వల్ల అక్షర బుద్ధి పోతుంది. లేదా ఉద్గీత బుద్ధే ఉందనుకో నీకు అక్షర బుద్ధి పోతుంది, అర్థం పోతుంది, అర్థం ఉంటుంది. అర్థం తెలిస్తే ఇది పోతుంది, అర్థం తెలిస్తే ఉద్గీత పోతుంది, అర్థం తెలియకపోతే ఉద్గీత ఉంటుంది. గట్టుకో అనుకుంటుండు పో. అట్లా ఏకత్వం అనగా అక్షర ఉద్గీత శబ్దాలకు అర్థభేదం లేకపోవటమే ఏకత్వం అన్నారు కదా. అక్షర ఉద్గీత శబ్దములకు అర్థభేదం ఉండనే ఉండదు. ఇక మీదట ఏకత్వం అయిపోయింది. ఉదాహరణకి ద్విజోత్తముడు అంటాము, బ్రహ్ముడు అంటాము, భూసురుడు అంటాము. అంటే భూస్వామి. భూసురుడు అంటే భూస్వామి, ల్యాండ్ లార్డ్. అదేనే అంటే భూస్వామి అంటే అర్థం ఏంటి? భూసురుడు, భూస్వామి, జమీందార్, విశేషణమనగా సర్వవేదమునందు వ్యాపించిన ఆ విధంగానే ఆ భూమి ఎప్పుడైతే నువ్వు భూస్వామి అంటావో ఆ భూమికంతా నువ్వే కదా, నీ పేరుతోనే ఉంది ఆ భూమి. అట్లా ఆ విధంగా బ్రాహ్మణుడు అంటే బ్రాహ్మణుడు నువ్వు నిజంగానే బ్రాహ్మణుడివి. ఇలాగ ద్విజోత్తముడు అంటాము. అలాగే ఈ విశేషణాలు ఎందుకు పెడతారంటే నీ దగ్గర ఉండే టాలెంట్ని బట్టి. అనగా సర్వవేదమునందు వ్యాపించిన ఓంకారం కూడా అక్షరమును గ్రహించే సందర్భంలో దాన్ని ఉద్గీతకు సంబంధించిన దానిగా ఉద్గానం సమర్పించటం జరుగుతున్నది. ఎప్పుడైతే అర్థం తెలుస్తుందో అప్పుడు నీకు యథార్థం తెలుస్తుంది. ఉదాహరణకి నీలమైనటువంటి కలవను తెమ్ము అన్నాడు. నీలమైనటువంటి బ్లూ లోటస్ని తీసుకురా అన్నాడు. అలాగే ఉద్గీతమైన ఓంకారమును ఉపాసించము అని చెప్పేసి, ఉద్గీతమైన ఓంకారాన్ని ఉపాసించము అన్నాడు. అంటే ఓమితి ఉచ్చారణతో ఉపాసించము అని. ఓమితి ఏకాక్షరం బ్రహ్మ అని కూడా ఉపాసించము. ఓమితి ఏకాక్షరమే బ్రహ్మమై ఉన్నది అని కూడా ఉపాసించము. ఓంకారము అక్షరము ఉద్గీతము అన్నపై శృతి వాక్యములను పర్యాలోచన చేసేటప్పుడు ఈ ఓంకారం ఏదైతే ఉందో అది అక్షరమని ఉద్గీతమని అని శృతి చెప్పినట్టుగా శృతి వాక్యముల ద్వారా నువ్వు బాగా ఆలోచించుకొని ఉచ్చారణ చేసేటప్పుడు, భావన చేసేటప్పుడు ఈ రకమైన పక్షములు నీకు కనిపిస్తుంటాయి, తెలుస్తుంటాయి. అప్పుడు నీకు ఓంకారము శబ్దోచ్చారణ కదయ్యా, దాని అర్థ సహితము నువ్వు ప్రతీకమైన ఓంకారం ఇంకా అక్కర్లేదు. మనకి ప్రత్యేకమైనటువంటి తుర్యాత్మ స్వరూపుడైనటువంటి 3 అవస్థలను వ్యాపించుకున్న ఓంకార స్వరూపాన్ని మనము తెలియవలెను అని నీకు అర్థమైపోయింది. ముందేమో ప్రతీకము, తర్వాతేమో అర్థము. అది ఈ రకంగా పక్షాలు నీకు తెలుస్తుంటాయి. ఏదో ఒక దాన్ని నిశ్చయించే అవకాశం లేకపోవడం వల్ల ఏదో ఒక దాన్ని నిశ్చయించకూడదు, 1 by 1 నిశ్చయించుకోవాలి. ముందు నీకు ఓంకార ఉచ్చారణ చేయాలి, తర్వాత నువ్వు ఓంకారార్థాన్ని యథార్థార్థాన్ని తెలుసుకోవాల్సి ఉన్నది. ఏదో ఒకటి అనుకోకూడదు, ఒకటి కాదు. రామ్ 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 అంటే జరగకూడదు. రామనామ్నే పరే ధామ్నే అని తెలుసుకోవాలి. అయ్యా రామనామములో ఉండేటువంటిది పరబ్రహ్మ ఉంది, అది తెలుసుకోవాలి. నువ్వు ఇంతవరకు రామరామ అంటూ కూర్చున్నావు. రామనామములో ఉండే నామని
ఎవరికైనా ఈ పేరు పెట్టింది అనే పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకున్నప్పుడు ఈ రామనామము పై నామనామము అక్కడనే లేదు. ఉదాహరణకి చాక్లెట్ మీద ఏదైనా పేరు రాసింటే ఆ చాక్లెట్ నువ్వు తిన్నప్పుడు ఆ పేరుతో నీకు పని లేనే లేదు, కాగితం చించి పడేస్తావు. అట్లా కాబట్టి ఏదో ఒకదాన్ని నిశ్చయించుకుంటే సరిపోదు. ఏదో ఒకటి అనకూడదా, అర్థం చేసుకోవాలి. ఎంతసేపు క్యాలెండర్లకి నమస్కారం చేసుకోవడం, ఎంతసేపు నామరూపాలు, ఏదో ఒకటి అనకూడదా. ఏదో ఒకటి అంటే ఎట్లాగా? అలా నీకు ₹1,00,000 చెక్ ఇస్తే ₹1,00,000 చెక్ అది మార్చుకోవాలి కదా. మార్చుకుంటే క్యాష్ వస్తుంది, చెక్ ఇచ్చే. అట్లాగే ఇది కూడా అంతే. నామాన్ని వదిలిపెట్టాలి, ఓంకారం పేరు వదిలేసేయాలి, అర్థం పట్టుకోవాలి, ఆ విగ్రహానికి మూలమైనటువంటి స్వరూపాన్ని తెలుసుకోవాలి, విగ్రహాన్ని దాటేయాలి. అట్లాగా చెప్పింది. అట్లా దే పెట్టుకొని కూర్చుంటే ఎట్లాగా? ఒకదాన్ని ఏదో ఒకదాన్ని నిశ్చయం చేసుకోవడం కాదు, ఇక్కడ లోతుగా విచారించుకొని తెలుసుకోవాలి. ఎందుకయ్యా అంటే చెప్తున్నాడు, సందేహం అలా నిలిచింది. సందేహం ఉండిపోతూనే ఉంటుంది. ఏదో ఒకటి అనుకుంటే ఏదో ఒకటి ఇంతేనా జీవితం ఇంతేనా అని వచ్చేస్తుంది క్వశ్చన్ మార్క్. ఆ సందేహం పోవాలంటే ఈ ఓంకారమునకు అర్థం ఏదైతే ఉందో అదే మన ఆత్మ అయింది, తురియాత్మ అయింది అని తెలుసుకుంటే ఓంకార బంధం నీకు వదిలిపోయింది. ఇంకా ఉచ్చారణ చేయవు, ఉపాసన చేయవు, ప్రతీకంగా పెట్టుకోవు, ఆ అర్థమే నేనై ఉన్నానే అని తెలుసుకుంటా. అట్లా అందువలని ఈ వ్యాప్తేశ అని చెప్పారు. వేదమంతా కలిపి ఓంకారమే వ్యాపించుకొని ఉన్నది అని ఈ సూత్రమునకు అర్థము ఇచ్చట చ శబ్దం ఉందే, ఆ చ శబ్దము తు శబ్దము యొక్క స్థానంలో ఉన్నది. చ అంటే తు అంటే ఓన్లీ పేరు కాదు, పేరుకి అర్థము. అందరికి పేర్లు ఉన్నాయి. చూడ, ఏం పేరు నీ పేరు అంటే, చూసారా ఏం పేరు చెప్తావు కదా నువ్వు, ఆ పేరుకి అర్థం చెప్తావు. ఏం పేరున్నా సరే నీకు నారాయణ అన్నావు, ఆ నారాయణకి అర్థం చెప్పు, అర్థం చెప్పాలి. విజయవాడ అని తేనాలు చూపిస్తే పోతావా? విజయవాడ అంటే కృష్ణా నది ఒకటి ఉండాలి, దాని పక్కన దుర్గమ్మ కొండ ఉండాలి, అప్పుడే దాని పేరే పెట్టారు విజయవాడ అని. అట్లా నారాయణ అన్న, రామ అన్న పేరు చెప్పు. ఇంకెక్కడెక్కడ పోకూడదు, ఆ పేరు పోకూడదు. అందుకని ఆ పేరుకి విషయం ఎవరు యథార్థం, దాన్ని తెలియనంత వరకు ఆ పేరు ఉత్తి పేరే, అర్థం లేని పేరు అయిపోతుంది. అట్లా అందుకనే తు శబ్దం చేత ఉత పేరు కాదయ్యా, దాని వెనకాలండి అర్థాన్ని గ్రహించవలే. అందుకని ఓంకారార్థాన్ని గ్రహించుకోవాలి. అందువల్ల శబ్దం యొక్క స్థానంలో ఉన్నది. ఆ శబ్దము ఏ స్థానంలో ఉన్నదో, ఏ స్థానాన్ని పట్టుకొని చెప్పినారో దాన్ని గ్రహించుకోవాలి. ఇది 3 పక్షములను పక్కన పెడుతూ విశేషణమన్న చివరి పక్షాన్ని నిర్దోషమని తేలుస్తున్నది. 3 పక్షాలు చెప్పారు. ఆ విశేషణము బ్రహ్మమునికి విశేషంగా చెప్పారు, ఆత్మకు విశేషణంగా చెప్పారు ఓంకారాన్ని. అందుకనే నువ్వేం చేస్తావంటే ఆ విశేషణాన్ని తెలుసుకోవాలి. ఎవరికి పెట్టారు ఈ పేరు, ఎవరికి పెట్టారని తెలిసేంతవరకు ఈ పేరు ఉత్తగా ఉంటుంది. అప్పుడు ఈ పేరుని బట్టి నువ్వు విశేషణం ఎవరికి ఇచ్చినారు, ఈ పేరు ఎవరికి పెట్టింది అని నువ్వు చూసినట్లయితే అది ఆత్మ బ్రహ్మము అని తెలుస్తుంది. అప్పటి వరకు నీకు ఈ యొక్క సందేహం ఉండిపోతుంది, సంశయం ఉండిపోతుంది, దోషం ఉండిపోతుంది. నువ్వు అర్థం తెలియగానే దోషం లేదు. అట్లా అర్థం తెలియకపోతే దేనికైనా వ్యర్థమే. కాబట్టి అర్థం తెలుసుకొని ఉండాలి అని చెప్పారు. ఓకే, ఇంతవరకు నెక్స్ట్ ఇక్కడ నుంచి చెప్తాం ఈ క్లాస్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై
తేజస్వినావదీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్. అలా చెప్తే కానీ అర్థం కాదు. సమన్వయం చేయాలి అది.